ఏవైతే కలిగాయో అవన్నీ సరిచేసుకుందాం అనుకున్నాను. కానీ మీ అందరికీ తెలుసు కదా, నేను ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. మళ్ళీ నా తల ఇంకో చోట కుట్టుకోవడం వల్ల ఇంకొక ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. డాక్టర్లు నన్ను పోగొట్టుకున్నామని అనుకున్నారు. కానీ నేను మళ్ళీ వచ్చేసాను మరొక మహాశివరాత్రి. నాకు అందించిన వైద్య నైపుణ్యానికి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. మీ అందరి ప్రేమ నన్ను మళ్ళీ కోలుకునేలా చేసింది. అన్నింటికి మించి ఆదియోగి అనుగ్రహం. నేను గీత దాటేద్దామని ప్రయత్నించాను, కానీ ఆయన అందుకు అనుమతించలేదు. మళ్ళీ వెనక్కి తోసేశాడు. ఇదంతా దేని గురించి? ఇదంతా ఏం జరుగుతున్నప్పుడు మీలో ఏం జరుగుతోంది అంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు బయట చూడడానికి ఎవరికి జరగకూడనివన్నీ నాలో జరుగుతూ ఉన్నాయి. కానీ మానసికంగా నేను ఎంతో హాయిగా ఉన్నాను. ఈ రోజు నేను ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలానే ఉన్నాను. నన్ను కిందటి మహాశివరాత్రిలో చూశారు. చాలా మందికి అసలు నా కుడి భాగం అంతా నొప్పితో స్పర్శ తెలియకుండా పోయిందన్న విషయమే మీ ఎవరికీ తెలియలేదు. మనసుకి ఉన్న శక్తి ఇది. మీ శరీరంతో ఏం జరుగుతున్నా సరే, మీ చుట్టూరా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, మీ మనస్సు కనుక మీ కోసం పనిచేస్తున్నట్లయితే అది ఎంతో సునాయాసంగా అద్భుతాలను సృష్టించేస్తుంది. కానీ మీ మనసు మీకు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రపంచం అంతా మీకే చెందిన, మీరు ఒక గొప్ప రాజభవనంలో నివసిస్తున్న, మీకు ఎంతో ధనం బంగారం ఉన్నా ఇక మీ పని అయిపోయినట్లే. మీ మనస్సు, మీ మేధస్సు మీకు ఎదురు తిరిగితే ఈ సృష్టిలో ఏ శక్తి మీకు ఏదీ చేయలేదు. మనసు యొక్క అద్భుతాన్ని తెలుసుకోవాలనుకుంటే సరళమైన ప్రక్రియలు ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన అధునాతనమైన ప్రక్రియలు కూడా ఉన్నాయి. కానీ అధునాతనం అక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎంతో అధునాతనమైన సంక్లిష్టమైన పనులు చేయాలంటే చాలా సమయము, శక్తి, ఇంకా అది జరిగేలా చూసేందుకు అంకిత భావం కావాలి. కానీ మీ శ్రేయస్సుకి ఎంత పెట్టుబడి అన్నది సరిపోతుందో నాకు తెలీదు. ఎంత పెట్టుబడి విలువైనది మీ శ్రేయస్సు కోసం? ఎంత సమయాన్ని, ఎంత శక్తిని మీ శ్రేయస్సు కోసం మీకు కావాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. నేను ఒకానొక సమయంలో 18 నెలల పాటు మీరు ఇవన్నీ చేయాలి, లేదంటే నేను ఇవన్నీ మీకు నేర్పించను అనేవాడిని. ఎందుకంటే నేను ఎన్నో జీవిత కాలాలు పెట్టాను. 18 నెలలు చాలా అనుకుంటే వాళ్ళ జీవితానికి మేము చేయము అనుకున్నాం. ఆ తర్వాత తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాన్ని 7 నిమిషాలకి తీసుకొచ్చాను. ఇది సిగ్గుచేటు. 7 నిమిషాల పాటు మీరు మీ శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టుకోకపోతే ఎందుకు? 7 నిమిషాల పాటు మీకోసం మీరు వెచ్చించలేరా? 7 నిమిషాల పాటు మీరు ఒక రోజులో పెడితే మీరు ఆ రోజును మీకు కావలసినట్లుగా చేసుకోవచ్చు. మీరు మీ మనస్సుని సరిగ్గా ఉంచుకుంటే అలాంటి అద్భుతాలను చేస్తుంది. మీ ఫోన్లు అంటే మీ అందరికీ ఇష్టం కదా, మీరు వాటిని స్మార్ట్ ఫోన్స్ అంటారు. మీరు ఎవరినైనా స్మార్ట్ అని ఇప్పుడు అంటారు, వాళ్ళు మీకంటే స్మార్ట్ అయినప్పుడు. మరి మీరేమో మీ ఫోన్ని స్మార్ట్ ఫోన్ అంటున్నారు.
కానీ స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈ మనస్సు నుంచి వచ్చినవే కదా, మనిషి మైండ్ నుంచి వచ్చినవే ఇవన్నీ. అయితే దానికి మనం శ్రద్ధ చూపించకపోవడం ఏమిటి? మన స్కూల్ ద్వారా మనకు వచ్చే చదువు, ఆ సర్టిఫికేట్ అది సరిపోదు. అంతర్ముఖంగా ఏదో చేసుకోవాలి. మీరు దాన్ని యోగా అనండి, ధ్యానం అనండి, మీకు ఏం కావాలంటే అదనండి. మేము క్రియ అంటాము. క్రియ అంటే అంతర్ముఖంగా చేసే చర్య. మీరు శరీరంతో మనస్సుతో చేస్తే దాన్ని కర్మ అంటాము. కర్మ అద్భుతమైనదే. కానీ మీరు స్పృహతో చేసుకోకపోతే కర్మ అనేది మీరు చిక్కుకుపోయేలా కూడా చేయవచ్చు. ప్రజలు దేని గురించో బాధపడట్లేదు. వాళ్ళు కోరుకున్న విషయాలు దొరికితే కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఉద్యోగం కావాలనుకుంటున్నారు, దానికి బాధ. పెళ్లి చేసుకోవాలనుకున్నారు, బాధ. పిల్లలు కావాలనుకున్నారు, పుట్టిన బాధ. ఎందుకంటే మీ మనస్సు మీ నుంచి ఆదేశాలను తీసుకోవడం లేదు. మీకు ఏమి ఉన్నా సరే, మీరు ఈ గ్రహానికి రాజైనా సరే, మీ మనస్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తే మీ పని అయిపోయినట్లే. మీరు ఈ మనస్సు యొక్క అద్భుతాన్ని తెలుసుకోవాలనుకుంటే రోజులో 7 నిమిషాల పాటు మీ శ్రేయస్సు కోసం మీరు అంకితం చేయగలరా? మేము మిరకల్ ఆఫ్ మైండ్ యాప్ ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. ఇది చేయడానికి చాలా ఖర్చు పెట్టవలసి, సమయం వెచ్చించవలసి వచ్చింది, కానీ ఫ్రీగా అందిస్తున్నాం. ఎందుకంటే వచ్చే 24 నెలల్లోపు కనీసం 300 కోట్ల మంది కళ్ళు మూసుకొని రోజు 7 నిమిషాల పాటు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాము. ఇది ప్రపంచాన్ని ఎన్నో సూక్ష్మమైన విధాల్లో మారుస్తుంది. నేను ఇది మారుస్తుంది అన్నప్పుడు, నేను ఇది ప్రపంచాన్ని మారుస్తుంది అన్నప్పుడు ఏవో డామ్ డూమ్ అనేవో టపాకాయలు పేలుతాయి అనుకోకండి. చూడండి, మధ్యాహ్నం వేడిగా ఉంది, ఇప్పుడు చల్లబడింది. మీరు అది జరగడం ఏమన్నా విన్నారా? ఏదో పెద్ద టపాసు పేలి చల్లటి గాలి వచ్చిందా? లేదు. ఒక మార్పు జరిగింది. మీలో కూడా ఇలాంటి మార్పే జరగాలి, సున్నితంగా. కొంతకాలం తర్వాత మిమ్మల్ని మీరు చూస్తే అసలు మీరు ఎలా ఉండేవారు కొంతకాలం క్రితం, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నట్లుగా మీరు తయారవుతారు. ముఖ్యంగా ఇప్పుడు సైంటిస్టులు, వరల్డ్ హెల్త్ బాడీస్ ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ పాండమిక్ గురించి మాట్లాడుతున్నాయి. పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, మంచివాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఒక తప్పటడుగు వేస్తే ఇక పిచ్చి ఎక్కచ్చు. ఇప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం ఒక్క పొరపాటు చేసి రేపు అనారోగ్యం పాలవ్వచ్చు. అలానే మంచిగా ఉన్నవాళ్ళు ఒక్క గీత దాటడం ద్వారా పిచ్చివారు అయిపోవచ్చు. అంటే ఏదో మానసికంగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా కాదు అనుకోకండి. మీరు నేను కూడా ఆ గీత దాటవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల. ఒకటి మట్టి, అందులో జీవశక్తి లేదు. మీ బుర్రల్లో ప్లాస్టిక్ ఉంది. వీటన్నిటి వల్ల ప్రపంచంలో సగటున సిటీలలో 7 గ్రాముల ప్లాస్టిక్ మీ తలలో ఉందట. అంటే మీ బుర్రలో ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ ఉన్నట్లు లెక్క. ఎవరైతే మతిమరుపు, డెమ్నిషియాతో బాధపడుతున్నారో వాళ్ళ బుర్రలో దాదాపుగా ఇంతకు 4 ప్లాస్టిక్ ఉందట. ఇది అన్ని చోట్ల ఉంది. ఇంకా ఎన్నో పెస్టిసైడ్స్, ఇంకా పర్యావరణ విషయాలు, ఇవన్నీ కలిపి మీ మానసిక సమతుల్యాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమైపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ. మీరు వ్యక్తిగతంగా అందుకు బాధ్యత తీసుకుంటే తప్ప. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మీ చుట్టూ ఉన్నవారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకళ్లకు అలాంటి మానసిక రుగ్మత ఉంటే వాళ్ళు కనీసం మరొక 10 మంది ఆ విధంగా
తయారయ్యేలా చేస్తారు. ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు, ఇది ఎంత నలుగురి కోసం. మీరు ఇది నమ్మలేరు. సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్పారంటే ప్రతి 2 అమెరికన్లలో ఒకళ్లకు ఒంటరితనంగా అనిపిస్తోందట. ఒంటరితనం అంటే మనుషులు లేరని కాదు కదా, జనాభా లేదని కాదు. ఇంతకుముందు ఎప్పుడు గ్రహం మీద ఇంతమంది జనాలే లేరు, చాలామంది జనాలు ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే జనాభా చాలా ఎక్కువగా ఉంది ప్రతి చోటాను. అవునా? అసలు ఒంటరిగా ఉండడానికి చోటే లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాభానే. కానీ అందరికీ ఒంటరిగా అనిపిస్తోందిట. ఎందుకు అంటే జనాలు లేరని కాదు, వాళ్ళంతట వాళ్ళు అలా ఒక గూడులోకి వెళ్ళిపోయారు. ఒంటరితనం అంటే దాదాపుగా రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత హాని కలిగిస్తుందో అంత హాని కలిగిస్తుందట. ఇప్పుడు ఇది మనంతట మనమే చేసుకుంటున్నాము, ఎటువంటి సిగరెట్లు కాల్చకుండానే. ఈ ఒంటరితనం అనేది మీకు మానసిక రుగ్మత మొదలవ్వబోతోంది అన్న హెచ్చరిక. మీరు ఒకసారి మీకు ఒంటరితనం మొదలైందన్నప్పుడు మిగతావి కూడా మొదలైపోతాయి. అది మీకు మాత్రమే కాదు, ఆ తర్వాతి తరానికి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అవ్వడానికి 200% అవకాశం ఉంది. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అలాంటివి రావడం 4 ఉందట. మీకు స్కిజోఫెర్నిక్ ఉంటే మీ పిల్లలకు అవి వచ్చేందుకు అవకాశాలు 8 ఉంటాయట. అందుకని మన ఆరోగ్యం మాత్రమే కాదు, భావితరాల ఆరోగ్యం కూడా చాలా మంచిది. ప్రతి మనిషి వారి శ్రేయస్సుకు ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కాదు, ఎవరో ఇతరులు వచ్చి ఫిక్స్ చేసేవి కాదు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటేనే మీరు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇంత మాత్రం చేయాలి. ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఈ గ్రహం మీద ఏదైనా తెలుసా? మీ మనస్సు కంటే గొప్ప అద్భుతమైన మరి ఏ విషయమైనా తెలుసా మీకు? పైగా మీ మనసు అనేది మీరు మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది. ఈ అద్భుతం మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ప్రపంచానికి